వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చంద్రబాబు నాయుడు గారు అస్సలు నమ్మొద్దు. బాబు గారు మోదీని అస్సలు నమ్మొద్దు. మోదీ ముంచేస్తాడు. ఎస్, మోదీని నమ్మిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు, అందరూ మునిగిపోయారు. బాబు గారు నమ్మండి, మోదీ ముంచేస్తాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మాజీ బాస్కు ఈ రకంగా హితబోధ చేస్తున్నారు. అవును, మోదీని నమ్ముకున్న వాళ్ళెవరూ బాగుపడలేదని, వాళ్ళంతా మునిగిపోతున్నారంటూ రేవంత్ రెడ్డి బాబు గారికి సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి చాలా కీలకమైన విషయాలే చెప్పారు. బాబు గారికి సున్నితంగా హెచ్చరికలు చేశారు. బాబు గారంటే రేవంత్ రెడ్డికి మాజీ బాసే. ఎవరన్నా కాదన్నా రేవంత్ రెడ్డికి బాబు బాసే. ఇప్పటికీ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి సాఫ్ట్ కార్నరే ఉంటుంది. పార్టీలకు అతీతంగా వాళ్ళ మధ్య ఆ అనుబంధం ఉంది. అది పక్కన పెడితే ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి మోదీని నమ్ముకున్న వాళ్ళెవరూ బాగుపడలేదు, మీరు కూడా మునిగిపోతారు అన్నట్టుగానే వార్నింగ్ ఇచ్చేశారు. చరిత్ర మొత్తం చూసిన, బీజేపీ చరిత్ర మొత్తం చూసిన ప్రాంతీయ పార్టీలను నట్టేట ముంచింది. నితీష్ కుమార్ని తీసుకోవచ్చు, షిండేను తీసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో జతకట్టిందో ఆ పార్టీలన్నీ సర్వనాశనమయ్యాయి. ఆయన నమ్ముకుంటే, మోదీని నమ్ముకుంటే ఏ పార్టీ అయినా పసిని పడలం కాక తప్పదు. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే గురువు గారికి శిష్యుడు హెచ్చరికలు జారీ చేశారు. అవును, మోదీని నమ్ముకుంటే నట్టేట ముంగుతావయ్య బాబు అన్నట్టు ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కానీ మోదీతో అంటకాగిన పార్టీలన్నీ నట్టేట మునిగిపోయాయని నితీష్ కుమార్ను దీనికి మంచి ఉదాహరణ తీసుకోవచ్చని షిండే, ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించాలంటూ రేవంత్ రెడ్డి చాలా స్వీట్గా హెచ్చరికలు జారీ చేశారు. అంటే గురువు గారి బాగు కోరుకుంటున్నారనమాట. గురువుగారు బాగుపడండి, మోదీని నమ్మకండి, నట్టేట మునిగిపోకండి అన్నట్టు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ వార్నింగ్ ఇప్పుడు రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.